హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్ కి స్వాగతం. ఇక్కడ సీత చిన్ని మున్నీలిద్దరిని బైక్ మీద కూర్చోబెట్టుకుని ఎక్కడికో తీసుకువెళ్తూ ఉంటుంది. చిన్ని వెనక కూర్చుంటుంది, మున్ని స్కూటీకి ముందు కూర్చుంది. పదండి, సీత వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో మనం కూడా చూద్దాం. చిన్ని, మున్ని, మంచిగా కూర్చున్నారా లేదా మీరు? లేదంటే పడిపోతారు. జాగ్రత్తగా కూర్చోండి. మమ్మీ, మేం చాలా మంచిగానే కూర్చున్నాం. ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నాం మమ్మీ? చిన్ని, మనం గీత ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. గీత మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. త్వరగా వెళ్ళాలి. ఇలా సీత ఫాస్ట్ గా స్కూటీ నడుపుతూ ఉంటుంది. అలా వెళ్తూ ఉండగా దారిలో ఒకతను ఎదురుగా వస్తాడు. అతను మ్యాజిక్ స్లేట్స్ అమ్ముతూ ఉంటాడు. చిన్ని అతన్ని చూస్తుంది. మమ్మీ, ఆపండి ఆపండి, బండి ఆపండి, త్వరగా త్వరగా. అయ్యో చిన్ని, ఏమైంది? ఎందుకు బండి ఆపమన్నావు? అసలే మనం గీత వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. మమ్మీ, అటు చూడండి, మ్యాజిక్ స్లేట్స్ నాకు కావాలి. ప్లీజ్ మమ్మీ, కొనివ్వండి ప్లీజ్ మమ్మీ. కానీ చిన్ని, నేనిప్పుడు అన్ని డబ్బులు తీసుకురాలేదు. చిన్ని, నేను నీకు తర్వాత కొనిపిస్తాను, సరేనా? నో మమ్మీ, నాకు ఇప్పుడే కావాలి. ప్లీజ్ మమ్మీ, ప్లీజ్ ప్లీజ్. ఆంటీ ప్లీజ్, ఆంటీ కొనండి కొనండి ఆంటీ ప్లీజ్. ఇప్పుడేం చేయాలి? సరే, నేను ముందు దాని రేట్ ఎంతో అడుగుతాను. చాలా రేటు ఉంటుందేమో, చూద్దాం. ఇలా సీత బండి దిగుతుంది. చిన్ని మున్నీలు కూడా బండి దిగుతారు. ఆ స్లేట్స్ అమ్మే దగ్గరకు వెళ్తారు. ఓ రండమ్మా రండి, మంచి మంచి స్లేట్స్, పిల్లలు రాసుకునే స్లేట్స్, మ్యాజిక్ స్లేట్స్. రండి రండి పిల్లలు రండి, పిల్లలు ఆడుకునే స్లేట్స్. బాబు, ఏంటివి? మ్యాజిక్ స్లేట్సా? ఇవి ఎలా రాస్తాయి? ఓ మేడం, ఇవి మ్యాజిక్ స్లేట్స్. ఇప్పుడు పిల్లలందరూ ఇవే స్లేట్స్ వాడుతున్నారు. సరే సరేలే, ఇంతకీ వీటి రేట్ ఎంతో చెప్పండి త్వరగా. ఓ మేడం గారు, ఒక్కొక్కటి 100 రూపాయలు అమ్ముతున్నానమ్మా. ఇంకా 2 స్లేట్స్ మాత్రమే ఉన్నాయి, కాబట్టి 50 రూపాయలకి ఇచ్చేస్తాను. తీసుకోండి. ఇవ్వమంటారా? త్వరగా చెప్పండి. అలాగేనండి, ఒక స్లేట్ ఇవ్వండి. ఆంటీ ఆంటీ, నాకు కూడా ఒక మ్యాజిక్ స్లేట్ కొనివ్వండి ప్లీజ్ ఆంటీ ప్లీజ్. మమ్మీ, మున్నికి కూడా ఒక స్లేట్ కొనండి మమ్మీ, మేమిద్దరం కలిసి ఆడుకుంటాం ప్లీజ్ మమ్మీ. అది కాదు మున్ని, నేను తారకి చెప్తాను నీకు మ్యాజిక్ స్లేట్ కొనివ్వమని. కాదు కాదు, నాకు ఇప్పుడే కావాలి. నాకు కావాలి మ్యాజిక్ స్లేట్ ప్లీజ్ ఆంటీ. అయ్యో మున్ని, నా దగ్గర ఇప్పుడు అన్ని డబ్బులు లేవు. నువ్వు తారకి చెప్పి మ్యాజిక్ స్లేట్ కొనిపించుకో మున్ని, సరేనా? లేదండి, నాకు కావాలి స్లేట్. మా మమ్మీ అని అడిగినా కొనివ్వరు. ప్లీజ్ సీత ఆంటీ ప్లీజ్ ప్లీజ్. ఇలా మున్ని ఆ స్లేట్ కావాలి అంటూ చాలా బాగా మారం చేస్తూ ఉంటుంది. సరే సరే మున్ని, ఆగు, నా దగ్గర అసలు ఎన్ని డబ్బులున్నాయో చూస్తాను. బాబు, ఈ 2 మ్యాజిక్ స్లేట్స్ ని 80 రూపాయలకి ఇవ్వండి. నా దగ్గర ఇప్పుడు 80 రూపాయలే ఉన్నాయి. ఓ అది మేడం, 2 100 రూపాయలు. కానీ ఇప్పటికే నేను చాలా రేట్ తగ్గించాను కదా. రెండిటిని కలిపే 100 రూపాయలకి ఇస్తున్నాను. ఈ 2 స్లేట్స్ తీసుకోండి, 100 రూపాయలు ఇవ్వండి. అలా కాదండి, చూశారు కదా పిల్లలు మారం చేస్తున్నారు. ఈ 80 రూపాయలు తీసుకోండి. మీరు ఈ ఊళ్ళోనే ఉంటారు కదా, నేను తర్వాత మీకు 20 రూపాయలు ఇస్తాను. ఓ అలా అయితే సరే సరే అండి, తీసుకోండి. కానీ మర్చిపోకుండా 20 రూపాయలు తర్వాత ఇవ్వాలి. ఇదిగోండి పిల్లలు, తీసుకోండి. అలాగే అండి. చిన్ని, మున్ని, తీసుకోండి, త్వరగా వెళ్ళి తీసుకోండి. థ్యాంక్ యూ ఆంటీ. నాకు పింక్ కలర్ స్లేట్ కావాలి. మమ్మీ, నాకు ఈ గ్రీన్ కలర్ మ్యాజిక్ స్లేట్. థ్యాంక్ యూ మమ్మీ. అలా చిన్ని మున్నీలిద్దరూ వాళ్ళకి నచ్చిన మ్యాజిక్ స్లేట్స్ తీసుకుంటారు.
తర్వాత మళ్ళీ సీత, చిన్ని, మున్ని అందరూ స్కూటర్ మీద ఎక్కుతారు. చిన్ని మున్ని కూర్చున్నారా? గట్టిగా పట్టుకోండి, మళ్ళీ కింద పడిపోతారు. మమ్మీ నేను పట్టుకునే కూర్చున్నాను, పదండి పదండి. సరే చిన్ని, నేను స్కూటర్ని స్టార్ట్ చేస్తున్నాను, ఓకేనా? స్టార్ట్. అలా సీత వాళ్ళు మ్యాజిక్ స్లేట్స్ తీసుకుని గీత వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు. ఇక్కడ గీత వాళ్ళు సీత వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఏంటి ఇంకా సీత అక్క వాళ్ళు రాలేదు? నా పనంతా అయిపోయింది, ఎప్పుడో వస్తానని చెప్పారే. సరే, ఇంతకీ జున్ను ఏం చేస్తున్నాడో చూద్దాం. జున్ను, జున్ను ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? అరే జున్ను, ఏంటి నువ్వు ఆవు మీద ఎక్కావు? దిగు దిగు. నా మమ్మీ ఆవు ఎక్కుతా ఎక్కుతా చల్ చల్ ఆవు చల్ చల్. అయ్యయ్యో జున్ను దిగు, ఆవుకి చాలా నొప్పిగా ఉంటుంది, దిగు నాన్న. ఇంతలో సీత వాళ్ళు గీత వాళ్ళ ఇంటి దగ్గరకు వస్తారు. స్కూటర్ దిగి గీత వాళ్ళ ఇంట్లోకి వస్తారు. చిన్ని, మున్ని ఇద్దరు వాళ్ళ మ్యాజిక్ స్లేట్స్ తీసుకొని వస్తారు. సీతాక్క వచ్చారా? నేను మీకోసమే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. రండి రండి. అరే, ఈ చిన్ని మున్నీలిద్దరూ ఏంటి చేతిలో పట్టుకుంది సీతాక్క? ఏం చెప్పమంటావు గీత, అవి మ్యాజిక్ స్లేట్స్ అంట. వచ్చే దారిలో కనిపిస్తే ఇద్దరు ఒకటే మారం చేస్తున్నారు, అందుకే తీసుకున్నాను. అలా సీత, గీత ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలో అక్కడికి జున్ను వస్తాడు. మ్యాజిక్ స్లేట్, మ్యాజిక్ స్లేట్, మ్యాజిక్ స్లేట్ నాకు కావాలి, నాకు కావాలి. మొన్నీ మనం ఈ స్లేట్ ఓపెన్ చేసి ఎలా రాస్తుందో చూద్దామా? తీ త్వరగా తీ. చిన్ని, మనం మ్యాజిక్ స్లేట్ ఓపెన్ చేసి డ్రాయింగ్ వేద్దాం. అలా చిన్ని వాళ్ళు మ్యాజిక్ స్లేట్ ఓపెన్ చేసి దాన్ని చూస్తూ ఉంటారు. అక్కడికి జున్ను వస్తాడు. మొన్నే నాకు నాకు స్లేట్ ఇవ్వు, స్లేట్ ఇవ్వు. నో, ఇది నాది, నేనివ్వను, నాకు కావాలి. నువ్వు పాడు చేస్తావు దీన్ని. చిన్ని చిన్ని మ్యాజిక్ స్లేట్ నాకు కావాలి, కావాలి, ఇవ్వు ఇవ్వు. జున్ను, నీకు రాయడం రాదు కదా, నువ్వు కూర్చో, మేమిద్దరం నీ బొమ్మ గీస్తాం, సరేనా? ఫోటో ఫోటో బొమ్మ బొమ్మ గీయండి, హే హే. అలా జున్ను వెళ్లి కూర్చుంటాడు. చిన్ని, మున్ని ఇద్దరు జున్ను బొమ్మ గీయడం మొదలు పెడతారు. జున్ను తల, ఇంకా కళ్ళు, ఆ తర్వాత ముక్కు, ఇంకా కళ్ళు కూడా వేస్తున్నా. హే, రెడీ, జున్ను బొమ్మ రెడీ. లేదు, నేను కూడా జున్ను బొమ్మ గీశాను తెలుసా? అప్పుడు జున్ను వచ్చి చిన్ని, మున్నీలు గీసిన బొమ్మల్ని చూస్తాడు. అవి జున్నుకి నచ్చవు, ఎందుకంటే ఆ బొమ్మలు చాలా ఫన్నీగా ఉంటాయి. ఆంటీ, మమ్మీ, చెప్తా చెప్తా ఆంటీ. ఇంతలో చిన్ని, మున్నీలిద్దరూ సీత తిడుతుందేమో అనే భయంతో ఆ బొమ్మల్ని చెరిపేస్తారు. మమ్మీ మమ్మీ చిన్ని బొమ్మ, చి చి మొన్ని బొమ్మ, చి ఆంటీ ఆంటీ. అయ్యో జున్ను, ఏం చెప్తున్నావు? ఏమీ అర్థం కావట్లేదు. పద గీత, ఈ చిన్ని వాళ్ళు ఏం చేశారో ఏంటో, పద. ఆంటీ, మమ్మీ చిన్ని బొమ్మ, చి చి. నేను చూస్తాను, పద జున్ను. చిన్ని, ఏం చేశారు జున్నుని? జున్నుని ఎందుకలా ఏడిపిస్తున్నారు? అందరూ కలిసిమెలిసి ఆడుకోవాలి. చిన్ని, ఇవ్వు నీ మ్యాజిక్ స్లేట్ జున్నుకి. అప్పుడు చిన్ని మ్యాజిక్ స్లేట్ ని జున్నుకి ఇస్తుంది. ఇప్పుడు జున్ను చిన్ని బొమ్మ గీయాలని అనుకుంటాడు. నేను చిన్ని బొమ్మ గీస్తా గీస్తా. చిన్ని కూర్చో. ఏంటి నా బొమ్మ? వద్దు వద్దు జున్ను, నా బొమ్మ గీయకు, వద్దు. ఏమైంది చిన్ని నీకు? ఇప్పుడే చెప్పాను కదా, అల్లరి చేయకుండా కూర్చో. అలా చిన్ని కూర్చుంటుంది. ఇక్కడ జున్ను బొమ్మ వేయడం మొదలు పెడతాడు.
చిన్ని మొహం కళ్ళు ముక్కు పిల్లకలు పిల్లకలు చిన్ని బొమ్మ హే చిన్ని బొమ్మ. ఏది చూడని. అరే జున్ను ఈ బొమ్మ చాలా మంచిగానే గీశాడు. చిన్ని చూడు, ఇది ఎంత చక్కగా ఉందో, చూస్తుంటే నవ్వాగట్లేదు. వెరీ గుడ్ జున్ను. అలా ఫన్నీగా ఉన్న తన బొమ్మను చూసి చిన్ని సైలెంట్ గా చూస్తూ ఉంటుంది. అందరూ చిన్నిని చూసి నవ్వుతూ ఉంటారు. అయ్యో జున్ను. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇదే ఈరోజు మా వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.